కాంట్రవర్సీతో గందరగోళంలో పడ్డ బీఆర్ఎస్ ను గాడిన పెట్టడానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. వారం రోజులుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ సుదీర్ఘంగా మంతనాలు జరిపినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని కేటీఆర్ కు ఆ పార్టీ అధినేత కేసీఆర్ సూచించినట్లుగా తెలుస్తోంది. పార్టీని వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కేటీఆర్ త్వరలోనే పర్యటించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 10న జడ్చర్లలో, 11న భద్రాచలం నియోజకవర్గాల్లో కేటీఆర్ టూరునున్నట్లుగా తెలుస్తోంది. 13న గద్వాల్లో ర్యాలీ, కేటీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ పర్యటనలన్నీ దసరాలోపే వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించాలని కేటీఆర్ భావిస్తున్నట్లుగా, అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, కేటీఆర్ వరుస జిల్లాల పర్యటనలు కూడా చెబుతున్నారు. నియోజకవర్గాల వారిగా కూడా పర్యటనలు ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఆ బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలైతే చెప్తున్నారు. కేటీఆర్ కు సంబంధించి కూడా ఈ పర్యటనల పేరు కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ అధినేతతో కూడా ఇప్పటివరకు కేటీఆర్ సమావేశం అయిన తర్వాత మాత్రం ఈ పర్యటన పేరు కూడా ఇప్పటివరకు ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టు కూడా సమాచారం. ఈ నెల 9వ తేదీన అంటే కాసేపటి క్రితమే షెడ్యూల్ లో కూడా కొంచెం మార్పులు కూడా అయినట్టు కూడా సమాచారం. ఈ నెల 9వ తేదీన ఆ జడ్చల, అదేవిధంగా 13వ తేదీన కూడా ఆ గద్వాల్లో పర్యటించబోతున్నారు. ఆ ముందు రోజుల్లో మాత్రం ఆ ఖమ్మం జిల్లాలో కూడా కేటీఆర్ పర్యటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ కేటీఆర్ కు సంబంధించిన మాత్రం పర్యటనలో మాత్రం ఏదైతే ఇప్పటివరకే పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే ఆ ఫోకస్ పెట్టింది. ఆ 10 నియోజకవర్గాలకు సంబంధించిన నియోజకవర్గాల్లో మాత్రం ఆ పార్టీ పటిష్టం చేసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తుంది. దాంతో పాటుగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మాత్రం లోకల్ బాడీ ఎన్నికలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అధిక స్థానాలు గెలుచుకుంటుందని చెప్పేసి కూడా గత నుంచి కూడా చెప్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా ఫోకస్ పెట్టింది. దాంతో పాటుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా ఇప్పటివరకే ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలను కూడా ఇప్పటివరకే ఇన్ఛార్జీలుగా నియమించారు. వాళ్ళు కూడా ఆ గ్రౌండ్ లో కూడా పనిచేస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దసరాలోపు వీలైన ఎక్కువ నియోజకవర్గాల్లో కూడా పర్యటించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే కేటీఆర్ అయితే భావిస్తున్నారు. అందులో భాగంగానే పార్టీ బలోపేతం, దాంతో పాటుగా ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం పార్టీకి సంబంధించిన అంశాలపైన కూడా ఫోకస్ పెడుతూ కూడా పార్టీకి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి గందరగోళానికి కూడా గురి చేయకుండా కూడా కార్యకర్తల్లో భరోసా నింపే విధంగా కూడా ఈ పర్యటన ఉంటుందని చెప్పేసి కూడా ఆ నేతలు అయితే చెప్తున్నారు. వరుస నేపథ్యంలో మాత్రం వరుస పర్యటనలో మొదటగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు 10 నియోజకవర్గాల్లో మాత్రం ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పేసి కూడా పార్టీ పదే చెప్తున్నారు. కాబట్టి ఆ 10 నియోజకవర్గాల్లో మాత్రం ఇన్ఛార్జీలకు సంబంధించిన ఇన్ఛార్జీలు నియమించడం, దాంతో పాటుగా పార్టీకి సంబంధించిన ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో వారందరూ కూడా ఆ పార్టీ తరఫున కూడా భరోసా ఇవ్వడం, అదేవిధంగా పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు ఆ టికెట్ ఇవ్వడం, దాంతో పాటుగా వచ్చే రోజుల్లో కూడా వివిధ పద్ధతులు ఇస్తామని కూడా చెప్పడం, ఇలాంటి అంశాలపైన కూడా ఇప్పటివరకు కేటీఆర్ ఫోకస్ కూడా పెట్టారని చెప్పొచ్చు. దాంతో పాటుగా రాష్ట్రంలో ఎరువులకు సంబంధించిన మాత్రం ఎరువుల కొరత ఉన్న నేపథ్యంలో మాత్రం ఎరువుల కొరత పైన కూడా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతినిధులు కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మాత్రం వివిధ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రం నిరసన కార్యక్రమాలు మరోసారి చేసే విధంగా కూడా ఒక ప్లానింగ్ అయితే గీస్తున్నట్టు కూడా సమాచారం. ఆ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే కావాల్సి ఉంది. అన్ని నియోజకవర్గాల్లో వారికి కూడా పర్యటనలు చేపడితే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఎక్కువ స్థానాలు కూడా గెలుచుకోవాల్సి అని చెప్పేసి కూడా పార్టీ అధినేత కూడా భావిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే కేటీఆర్ వరుస జిల్లాల పర్యటనలు కూడా ఉంటున్నాయని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. శ్వేత. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.